మీరు ఇంట్లో డబ్బులు దాచుకుంటున్నారా? ఎంత దాచుకున్నా ఏం కాదులే అని భావిస్తున్నారా? అయితే ఐటీ శాఖ తీసుకొస్తున్న కొత్త రూల్స్ మీపై ప్రభావం చూపొచ్చు. మీరు దాచుకున్న డబ్బులకు ఆధారాలు చూపించకపోతే భారీగా జరిమానా కట్టాల్సి వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ మనీ, అక్రమ నగదును అరికట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. జనరల్గా చాలామంది ఇంట్లో లక్షలకి లక్షల డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అయితే మీరు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ఆధారాలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఐటీ అధికారులు శోధనలు నిర్వహించినప్పుడు సరైన ఆధారాలు చూపించకపోతే 84% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ప్రాపర్టీ అమ్మినప్పుడు కూడా 20,000 రూపాయల కంటే ఎక్కువ నగదు పొందితే 100% జరిమానా పడుతుంది. ఏదైనా వ్యక్తి నుంచి రోజుకు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకున్నా 100% ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదును కూడా విత్డ్రా చేస్తే బ్యాంకుల ద్వారా మీ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చేరుతాయి. దీంతో ఐటీ శాఖ మీ అకౌంట్పై నిఘా ఉంచుతుంది. ఇక ఒకే ఏడాదిలో 10 లక్షల కంటే ఎక్కువ విత్డ్రా చేస్తే మీరు టీడీఎస్ పే చేయాలి. ఇక తరచుగా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్న బ్యాంకులు మీ వివరాలను ఐటీ శాఖకు అందజేస్తాయి. కాబట్టి అసలు ఈ కొత్త రూల్స్ ఎందుకంటే ముఖ్యంగా బ్లాక్ మనీని అడ్డుకోవడం ఐటీ శాఖ ప్రధాన ఉద్దేశం. కొంతమంది నగదు రూపంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటున్నారు. దీనిని అరికట్టడానికే ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని ఐటీ శాఖ చెప్తోంది. పైగా ఈ కఠిన నిర్ణయాల వల్ల నగదు లావాదేవీల్లో పారదర్శకత వస్తుందని చెప్తోంది. Please subscribe to YK TV Network.